వినాలా. దేవుని యొక్క స్వరాన్ని వినే చెవులుగా నీవు ఉండాలా. దేవుని హెచ్చరికలను వినేటువంటి చెవులుగా నీవు ఉండాలా. ఒకనాటి కాలంలో మరణకరమైన రోగం హిజ్కియాకు వచ్చినప్పుడు ప్రవక్త చెప్పాడు, ఇదిగో హిజ్కియా, నువ్వు మరణం కాపోతున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. వినపడిందా? వినపడలేదా? వినపడింది కాబట్టే తను ఏం చేయబడ్డాడంటే గోడ త్రట్టు తన ముఖాన్ని తిప్పేసుకున్నాడు. దేవా అని ప్రార్థన చేయగలిగాడు. ఆయుష్ను పొందుకున్నాడు. దేవుని పిల్లలారా, ఈరోజు ఈ ప్రపంచాన్ని సైతానుగాడు చెవిటి వారిగా చేశారు. అందుకే ఏ ప్రాంతానికైనా వెళ్ళినప్పుడు సువార్తను ప్రకటిస్తుంటే అది ఏం చెబుతున్నారో వెనుక, మా ఊర్లోకి రావద్దు, నీకు పర్మిషన్ ఉందా అని అంటున్నారు చాలా మంది. నువ్వు అసలు యేసు గురించి చెప్పొద్దు అని అంటున్నారు. ఏం చెప్తున్నా